యేసుక్రీస్తు ప్రభువే, మన సృష్టికర్తే. ఆయన మన హృదయంలోకి చొచ్చును ఎప్పుడు నీవు తావు ఇచ్చినప్పుడు, నీవు హృదయం తెరుచుకొని ఇష్టపడినప్పుడు, ఆ ప్రభు వసించుటకు నీవు స్వాతంత్రం ఇచ్చినప్పుడు, ఆ జ్ఞానము నీ హృదయమున చొచ్చును, లోపలికి ప్రవేశించును. అది బలత్కారముగా కాదు, స్వేచ్ఛగా, సంతోషముగా, ప్రేమతో ప్రభుని ఆహ్వానించాలి. అప్పుడు తెలివి నీకు మనోహరంగా ఉంటుంది అని అంటున్నాడు. హల్లెలూయా. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ఇందాక మనం చూసాము ఆ ప్రభు ఏ విధంగా మనల్ని పాపములో పడకుండా కాపాడుతాడు అనేది. సామెతలు 2:12 ప్రకారము, అది దుష్టుల మార్గము నుండి మూర్ఖుల మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. జ్ఞానము దుష్టుల మార్గము నుండి తప్పిస్తుంది. జ్ఞానము కలిగి మనము ప్రత్యేకించబడుతూ పాపం జోలికి వెళ్లకుండా మనల్ని మనం భద్రపరుచుకుంటాం. కాబట్టి అది దుష్టుల మార్గములో ఏకీభవించుటకు ఒప్పుకోదు. యథార్థము, జ్ఞానము కలిగిన హృదయము. అందువల్ల దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమందు మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేమనగా, మన ఆలోచన యావత్తు, మన యొక్క ప్రవర్తన అంతటి అందు మనం ఏ విధంగా ప్రభువుతో సత్సంబంధం కలిగి ఉన్నామో, ఆయన చూపించుచూ ఉన్న ఆ మార్గములలో జ్ఞానము కలిగి, తెలివి కలిగి, బుద్ధి కలిగి ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నామో మనకు స్వచ్ఛంగా అర్థమవుతుంది, స్పష్టత తెలుస్తుంది. కాబట్టి అట్టివారు చీకటిలో త్రోవల్లో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. అట్టివారు చీకటి త్రోవల్లో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. ఎవరు? జ్ఞానము లేనివారు, దుష్టులు. దుష్టుల మార్గము చీకటి, దుష్టుల మార్గము మరణము, దుష్టుల మార్గము ఉగ్రతతో కూడి ఉన్నది. అటివారి మార్గము చీకటి. అటివారి చీకటి త్రోవల్లో నడవలనని వారేం చేస్తారు? యథార్థ మార్గమును విడిచిపెడతారు, ఆ జ్ఞానమును విడిచిపెడతారు, అనగా యేసుక్రీస్తు ప్రభును విడిచిపెడతారు. కాబట్టి వారి యొక్క మార్గము చీకటితోనూ